హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో ఇక్కడ మీ దిస్ పర్సన్ వాంట్స్ టు ఆఫర్ దిస్ కప్ ఆఫ్ లవ్ టు యూ. ఒక న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. న్యూ బిగినింగ్ అనేది మేబీ మీ పర్సన్ న్యూ బిగినింగ్ కోసమే మళ్ళీ మీ దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు ఇక్కడ. బట్ ఇక్కడ మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ఓకే, ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, మేబీ మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు, అందుకే కమ్యూనికేషన్ అనేది రావట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయరు, బట్ మీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. మీ మెసేజ్కి ఆర్ కాల్కి రెస్పాండ్ అవ్వరు, బట్ అవి చూస్తూ ఉంటారు. అది చూసి ఇంకా ఓకే, ఇంకా కనెక్ట్ అయ్యే ఉన్నారు మీ పర్సన్కి అని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు, కానీ రెస్పాన్స్ రాదు అటు నుండి. సో నౌ యూ స్టాప్డ్ కమ్యూనికేటింగ్. మీరు మెసేజ్ చేయట్లేదు, కాల్ చేయట్లేదు మీ పర్సన్కి. మీరు సైలెంట్ ఉండిపోయారు అండ్ మీ పర్సన్ కూడా సైలెంట్ ఉండిపోయారు. బట్ ఇక్కడ ఈ సైలెన్స్లో అసలు ఏమేమి జరుగుతుంది అని అంటే, దిస్ పర్సన్ పుట్ యూ ఇన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. మీ ఇద్దరి మధ్య ఇంకెవరో ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. సో సమ్ థర్డ్ పార్టీ, ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, ఈ థర్డ్ పార్టీ వాళ్ళు వాచ్ చేసే మూవీస్, వాళ్ళు వినే మ్యూజిక్, ఇదంతా కూడా మీ పర్సన్కి మిమ్మల్ని గుర్తు చేస్తుంది ఇక్కడ. ఐ డోంట్ నో వై. ఇక్కడ మీకు చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్, అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే, నాట్ ఓన్లీ అట్రాక్షన్, ఇక్కడ ఒక డీప్ బాండింగ్ కోరుకుంటున్నారు మీతో. మేబీ ఈ కనెక్షన్ ఫిబ్రవరి మంత్లో స్టార్ట్ అయినట్టుగా అర్థమవుతుంది. మేబీ లాస్ట్ ఇయర్ ఆర్ ఎనీ ఇయర్ ఫెబ్లో స్టార్ట్ అయింది మీ కనెక్షన్, లేదా ఫెబ్లో అదొక డీప్ బాండింగ్గా చేంజ్ అయింది. సంథింగ్ హ్యాపెండ్ ఇన్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఓకే, సో ఈ పర్సన్కి పదే పదే మైండ్లో ఏంటి, ఆ మెమరీస్ అన్నీ, మీ మెమరీస్ అన్నీ మళ్ళీ రీప్లే అవుతున్నాయి పదే పదే. అదేంటంటే, లాస్ట్ ఇయర్ ఫెబ్లో మేము ఇలా ఉండేవాళ్ళమి, అలా ఉండేవాళ్ళమి, మీరిద్దరు జోక్స్ వేసుకునేవారు, మీ పర్సన్ని మీరు బాగా టీజ్ చేసి బాగా నవ్వించేవారు. ఇదంతా కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం. సో అవన్నీ మెమరీస్ అన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఈ పర్సన్కి మీకోసం. మీ వే ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు దేర్ లైఫ్, అసలు మీ పర్సన్ లైఫ్లోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు, మీరు ఎంత సపోర్ట్ ఇచ్చారు మీ పర్సన్కి, ద వే యూ లవ్, ఇదంతా కూడా మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. బట్ మీ ఇద్దరికి మధ్య ఒక అరౌండ్ 8 to 10 months సెపరేషన్లో ఉన్నారు ఇప్పుడు. ఓకే, కమ్యూనికేషన్ ఉండేది, బట్ అది కూడా కట్ అయిపోయింది. సో ఇక్కడ మేబీ బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఈ పర్సన్ మీకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. బట్ ఈ పర్సన్ ఏమనుకుని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు, మిమ్మల్ని ఎందుకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు అంటే, బికాజ్ ఆఫ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం. మీ ఎనర్జీస్ చెక్ చేస్తే ఇక్కడ ఎలా ఉన్నాయంటే, కొన్ని మెసేజెస్ అనేవి ఇక్కడ నాకు వస్తున్నాయి. ఏంటి ఆ మెసేజెస్ డౌన్లోడ్ అవుతున్నాయి ఏంటి అని అంటే, మీరు ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా మీరు పెద్దగా బాధపడరు. ఎందుకంటే ఈ పర్సన్ సమ్ అదర్ పర్సన్తో ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. సో మీరేంటంటే,
ఓకే, వాళ్ళు హ్యాపీగా ఉండనివ్వండి, ఎలాగా ఉన్నా ఉండనివ్వండి, బట్ యూ డోంట్ కేర్. మీకు మీ కెరీర్ పైన, మీ ఫ్యామిలీ పైన, మీ ఫైనాన్సెస్ పైన, మీ హెల్త్ పైన అండ్ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, ఇదంతా వీటిపైన మీరు ఫోకస్ చేస్తున్నారు. కానీ మీ పర్సన్ ఎలా ఉన్నారు, మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని మిస్ అవుతున్నారా, ఇదంతా మీరు ఇంకా ఆలోచించదలుచుకోలేదు. ఎందుకు అని అంటే ఆల్రెడీ మీ పర్సన్ సడన్లీ ఈ రిలేషన్ నుండి జంప్ అయిపోయారు బయటికి. సో అందుకే మీకు మీ పర్సన్ మీద ఇప్పుడు ఫీలింగ్స్ అనేవి తగ్గిపోయాయి, ఆల్మోస్ట్ జీరో ఫీలింగ్స్. కానీ మీరు ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే బాగుండేదని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ మెసేజెస్ వస్తున్నాయి చూడండి. మీ పర్సన్ పైన మీకు పెద్దగా ఫీలింగ్స్ అనేవి లేవు, కానీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే బాగుండేదని వెయిట్ చేస్తున్నారు. ఓకే, మీరు మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు ఈ పర్సన్ కోసం. అండ్ సేమ్ వే మీ పర్సన్ కూడా అలానే ఆలోచిస్తున్నారు. తను చేసుకున్నది ఒక రాంగ్ చాయిస్. అసలు మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టడం ఏంటి, మీలాంటి పర్సన్ తనకి ఇంకా లైఫ్లో దొరకరు, అనవసరంగా మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టారు, మీతో నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఇదంతా ఆలోచించుకుంటూ మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్లోకి రావాలి, ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలి మీతో అని మళ్ళీ ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ ఈ పర్సన్కి ఇంకా మీ పైన ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి, బట్ మీకు ఫీలింగ్స్ లేవు. ఎందుకు అనంటే మీరు మీ పర్సన్ పక్కన ఇంకెవరో ఉన్నట్టుగా మీరు ఇమాజిన్ చేసుకుని, విజువలైజ్ చేసుకుని మీరు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు. సో అది క్వైట్ కామన్ ఇలాంటి సిచ్యువేషన్లో. సో మీకు ఫీలింగ్స్ అనేవి లేవు మీ పర్సన్ పైన, బట్ స్టిల్ ఈ పర్సన్ ఇంకా మీ లైఫ్లోకి వస్తే బాగుండేదని మీరు వెయిట్ చేస్తున్నారు. అదొకటి కనిపిస్తుంది ఇక్కడ. మీరు ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు. మీరు మేబీ మీ లైఫ్లో రీసెంట్ పాస్ట్లో సమ్ కనెక్షన్స్ ఏవో ఉన్నాయి, ఫ్రెండ్లీ కనెక్షన్స్, ఫ్రెండ్లీ టైప్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అవి రీసర్ఫేస్ అవుతున్నాయి, ఇక్కడ రీఅపియర్ కూడా అవుతున్నాయి. అంటే ఈ పాస్ట్ ఎనర్జీసే కాదు, లాంగ్ బ్యాక్ ఎవరో మీ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరో మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఈ వీళ్ళు ఎలా మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతున్నారంటే త్రూ సోషల్ మీడియా. ఈ పర్సన్ పాస్ట్ పీపుల్, పాస్ట్ ఫ్రెండ్స్ మీ లైఫ్లోకి మళ్ళీ రావడానికి ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్ ఎవరంటే ఈ పాస్ట్ పర్సన్, పాస్ట్ ఫ్రెండ్, లాంగ్ బ్యాక్ అరౌండ్ 10 to 11 years బ్యాక్ మీతో ఫ్రెండ్షిప్లో ఉన్న పర్సన్, నో అదర్ రిలేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. సో దట్ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో కాంటాక్ట్ అవుతున్నారు. అండ్ మీరు కూడా మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ఇద్దరు. బట్ మీరు ఫ్రెండ్షిప్గా చూస్తున్నారు ఆ రిలేషన్ని, బట్ దట్ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. అదొక డివైన్ ఫెమినిన్ ఆర్ మ్యాస్కులిన్ ఎనర్జీ, బట్ డివైన్ ఎనర్జీ, వెరీ స్పిరిచువల్ పర్సన్ ఆ పర్సన్. ఓకే, దట్ స్పిరిచువల్ పర్సన్ ఎవరో మరి మీరే అనలైజ్ చేసి చూసుకోండి ఎవరో ఆ పర్సన్ అనేది. బట్ ఆ పర్సన్ ఏంటి అని అంటే మీతో లైఫ్ లాంగ్ కూడా ఉంటారు యాజ్ ఎ ఫ్రెండ్. మీరు ఈ రిలేషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి, ఈ పర్సన్తో రిలేషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఈ పర్సన్ ఎవరైతే మీ ప్రజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఒక రిలేషన్ ప్రజెంట్ పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఎవరైతే మిమ్మల్ని గోస్ట్ చేసి మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టి వెళ్ళిపోయారో, దట్ పర్సన్ అగైన్ మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ దిస్ వీక్, ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఈ పర్సన్ మళ్ళీ మీకు మెసేజ్ చేస్తారు. ఓకే, అండ్ మళ్ళీ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని అంత బాధ పెట్టి ఉండొచ్చు. సో అదంతా మళ్ళీ ఆ సైకిల్ని మీరు రిపీట్ చేయాలని అనుకోవట్లేదు.
ఈ పర్సన్ కోసం మీరు నెంబర్ ఆఫ్ టారో కార్డ్ రీడింగ్స్ కూడా చూస్తున్నారు. ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ బై ఛాన్స్ మీ లైఫ్లోకి వస్తారేమో, ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తారేమో, ద సేమ్ ఓల్డ్ ఎనర్జీస్ మళ్ళీ వస్తాయేమో. చాలా హ్యాపీగా స్పెండ్ చేశారు మీరు టైం, ఒక 2 or 3 years or 3 or 4 years అలా మీరు అండ్ ఈ పర్సన్. కానీ సడన్లీ ఈ పర్సన్ అదర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అండ్ మిమ్మల్ని సింగిల్గా వదిలేశారు. ఇక్కడ మీ ఫీలింగ్స్ కన్సిడర్ చేయలేదు అసలు ఈ పర్సన్. తను వెళ్ళిపోయే ముందు మీకు ఒక మాట కూడా చెప్పలేదు, బట్ సైలెంట్లీ దే ఎస్కేప్డ్. ఓకే, సో నా మీరేమనుకుంటున్నారంటే ఈ పర్సన్ ఒకవేళ వస్తే బాగుండేది అనుకుంటున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, యూనివర్స్ ఏం చేయబోతుంది అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాగానే మీరు రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు సడన్లీ పాస్ట్ అంతా గుర్తొస్తుంది ఈ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్లోకి రాగానే. సో మీరు కొంచెం భయపడతారు, ఎందుకు అంత సాడ్నెస్, ఎందుకు మళ్ళీ వాంటెడ్లీ మీ లైఫ్లోకి ఎందుకు అంత సాడ్నెస్ని మీరే మీ అంతటి మీరే ఇన్వైట్ చేసుకోవడం ఎందుకు, మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవడం ఎందుకు అని మీ పర్సన్ ఇచ్చే కమిట్మెంట్ని రిజెక్ట్ చేస్తారు. సో అదే టైంలో ఈ న్యూ పర్సన్ దట్ మీ పాస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ పర్సన్ కూడా మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు, బట్ ఆ కమిట్మెంట్ కూడా మీరు రిజెక్ట్ చేస్తారు. బట్ దిస్ పాస్ట్ ఫ్రెండ్ని మీరు జస్ట్ ఒక ఫ్రెండ్ లాగానే ఉంచుతారు, నో అదర్ రిలేషన్. బట్ ఈ ఫ్రెండ్ లైఫ్ లాంగ్ ఉంటారు, వెరీ స్పిరిచువల్ పర్సన్. ఓకే, ఈ పర్సన్కి ఎవరిని బాధ పెట్టడం అనేది తెలియదు. ఈ పర్సన్తో ఒకవేళ మీరు ఫ్రెండ్షిప్లో ఉంటే మీరు ఇలా టారో కార్డ్ రీడింగ్స్ చూడటం కానీ, మేనిఫెస్టేషన్ చేయడం కానీ, మీ టైం అంతా వేస్ట్ చేసుకోవడం కానీ, డిప్రెషన్, ఐసోలేషన్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెచ్చుకోవడం కానీ ఇలాంటివి ఏమి కూడా ఉండవు. మీ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దిస్ పర్సన్ ఎంత పీస్ఫుల్గా ఒక స్పిరిచువల్ ఎనర్జీలో ఉంటారో సేమ్ మీరు కూడా అదే ఎనర్జీలో ఉంటారు. ఈ పర్సన్తో కనుక మీరు ఫ్రెండ్షిప్లో ఉంటే, అటాచ్మెంట్లో ఉంటే. ఓకే, ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఏమీ డిమాండ్ చేయరు. లైయింగ్, చీటింగ్, స్టీలింగ్ ఇలాంటి ఎనర్జీస్ అసలు ఈ పర్సన్ తెలియదు. అంత ఇన్నోసెంట్ అండ్ వెరీ స్పిరిచువల్ చెప్పాలంటే. ఓకే, బ్యాడ్ హ్యాబిట్స్ అలాంటివి కూడా, ఎడిక్షన్స్ అలాంటివి ఏమి కూడా ఉండవు, లేవు ఇక్కడ చూస్తే రీడింగ్ ప్రకారం. ఓకే, సో బట్ పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఎవరైతే ఈ పర్సన్తో మీకు హిస్టరీ అనేది ఉందో అరౌండ్ 3 to 4 years or 2 to 4 years, ఈ పర్సన్ మాత్రం ఇక్కడ కొన్ని ఎడిక్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఈ పర్సన్ లైయింగ్, చీటింగ్, స్టీలింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. మీ దగ్గర ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు మీ దగ్గర తనకి ఏదైతే మీరు ఇస్తున్నారో అవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా తీసుకున్నారు మీ దగ్గర. లైక్ మనీ, ఎమోషన్స్, దట్ అన్కండిషనల్ లవ్, దట్ ఎఫెక్షన్, దట్ నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్ ఇవన్నీ బాగా ఎంజాయ్ చేశారు ఈ పర్సన్ మీ దగ్గర. బట్ సడన్లీ ఇంకేదో రీజన్ చెప్పి ఇంకెవరినో చూస్ చేసుకుని ఈ పర్సన్ మీ లైఫ్లో నుండి ఎస్కేప్ అయిపోయారు. ఇన్ని ఇయర్స్ అంటే అరౌండ్ ఇక్కడ చెప్తున్నాను కదా 2 to 4 years రిలేషన్ ఉండొచ్చు అని. ఇంత టైం మీతో ఉన్న తర్వాత కూడా ఈ పర్సన్కి అట్లీస్ట్ ఇంకొక రిలేషన్లోకి వెళ్తున్నప్పుడు మీతో చెప్పి వెళ్ళాలి, ఆర్ అట్లీస్ట్ మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అలా అని కూడా అనిపించలేదు. సడన్లీ వెళ్ళిపోయారు ఏది చెప్పకుండా ఈ పర్సన్. సో ద మూమెంట్ దే లెఫ్ట్ యువర్ లైఫ్, అదొక హెల్ అనమాట మీకు. అసలు ఏమైంది, చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు మీరు. అసలు ఏమైంది, ఏం జరిగింది, ఏంటిది, ఫోన్ ఎందుకు లైన్ కలవట్లేదేంటి, మెసేజ్ రావట్లేదేంటి, కాల్స్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదేంటి, మీరు రకరకాలుగా అనుకున్నారు మీరు. ఓకే, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. బట్
ఇక్కడ నిజంగా చెప్పాలంటే యూనివర్స్ మీకే సపోర్టింగ్గా ఉండి మిమ్మల్ని ఆ డిప్రెషన్ నుండి బయటకు తీసుకొచ్చింది. ఈ పర్సన్ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఏదో కలిసి వచ్చింది. మీకు మీ బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే ఉందో అది హై పెయిడ్ శాలరీ జాబ్గా చేంజ్ అయింది, లేదా ప్రమోషన్స్ వచ్చాయి, లేదా మీకు మీ బిజినెస్ చేస్తున్నట్టయితే ఒకవేళ మీరు దాంట్లో లాట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారో అప్పుడు మీకు ఈ అబండెన్స్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు మీ లైఫ్లో జస్ట్ హాస్పిటల్ బిల్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ సమ్ ఫిజికల్ లాస్ మాత్రమే మీరు చూశారు. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారో మీకు చెప్పకుండా మీకు లాట్ ఆఫ్ అబండెన్స్ అనేది వచ్చింది. ఓకే, సో అది మీ సైడ్. అండ్ ఈ పర్సన్ వెళ్ళిపోయారు మీకు చెప్పకుండా. వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్ లైఫ్లో ఏం జరిగింది అంటే మీ పర్సన్కి లాట్ ఆఫ్ లాస్ అనేది చూసారు అన్ని విషయాల్లో. లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ సమ్ రిలేటివ్స్, లాస్ ఆఫ్ ఏ రిలేషన్షిప్లో అయితే ఉండాలి, అక్కడ హ్యాపీనెస్ ఉంది అని వెళ్ళారో ఆ రిలేషన్షిప్ కూడా ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయింది. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ సింగిల్. ఈ పర్సన్ ఎవరితో మాట్లాడట్లేదు, ఇప్పుడు ఒక డీప్ డిప్రెషన్లో ఉన్నారు. సో ఆ డీప్ డిప్రెషన్ నుంచి బయటికి రావాలని అంటే మళ్ళీ మీ సపోర్టే కావాలి ఈ పర్సన్కి. సో అందుకు మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బట్ దిస్ టైమ్ యూ విల్ రిజెక్ట్ దిస్ పర్సన్. సెకండ్ ఛాన్స్ ఇవ్వరు మీరు ఇంకా. ఓకే, ఒకప్పుడు ఎప్పుడైతే డిప్రెషన్లో ఉన్నారో మీరు అట్లీస్ట్ ఈ పర్సన్ మీరు ఎలా ఉండి ఉంటారో అని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కన్సిడర్ చేయలేదు. మీ ఫీలింగ్స్ ఏంటి, ఇవే మీరు ఎలా ఉన్నారు అలా చెప్పకుండా మీ లైఫ్లో నుండి ఈ పర్సన్ వెళ్ళిపోయారు. సో ఆ విషయం మీద మీరు అసలు ఎలా ఆలోచిస్తున్నారు, ఇదంతా ఏం ఆలోచించలేదు. తన హ్యాపీనెస్ తను చూసుకున్నారు మీ పర్సన్. అండ్ తన లైఫ్లో తను సెటిల్ అయిపోవాలి అనే ఆలోచనలో వెళ్ళిపోయారు. సో ఇదొక అవాయిడెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీ. బట్ ఆఫ్టర్ దాట్ ఒక 8 months బ్యాక్ ఆర్ 6 months బ్యాక్ ఈ పర్సన్ మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి వచ్చారు. అండ్ అగైన్ మీరు ఈ పర్సన్ని మీరు చాలా రిక్వెస్ట్ చేశారు, మళ్ళీ మీరు ఒక కమిట్మెంట్ ఇచ్చారు ఈ పర్సన్కి. కానీ ఈ పర్సన్ వెంటనే మిమ్మల్ని మళ్ళీ రిజెక్ట్ చేశారు. ఓకే, ఐ డోంట్ నో వెదర్ ఈ పాయింట్ అందరికీ రెజొనేట్ అవుతుందో అవ్వదో తెలియదు. బట్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ సైడ్ నుంచి పదే పదే మీరు మీ పర్సన్ అప్రోచ్ అయ్యారు. బట్ ఈ పర్సన్ అగైన్ దే వెంట్ సైలెంట్. సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఆ సైలెన్స్కి రీజన్ చెప్తారు. ఏంటంటే అగైన్ మీ పర్సన్ ఏదో ప్రాబ్లంలో ఉంటున్నారు, లేదా ఏవో లీగల్ కేసెస్ ఫైట్ చేస్తున్నారు, లైక్ డివోర్స్ కేస్ ఆర్ ఎనీ మనీ ఫైనాన్షియల్ కేస్ అలాంటివి ఏవో ఉన్నాయి. సో అలాంటి రీజన్ ఏదో చెప్పి మళ్ళీ ఈ పర్సన్ మీకు దగ్గర అవడానికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడే ఉంది మీరు చేసేది, మీరు తీసుకోబోయే డెసిషన్. మీరు ఒకవేళ ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఈ పర్సన్ తనకి కావాల్సిందంతా తీసుకున్న తర్వాత సడన్లీ దే విల్ ఎస్కేప్. ఒక రైట్ పార్ట్నర్ని, తనకి నచ్చిన పార్ట్నర్ని ఎవరినో మళ్ళీ చూస్ చేసుకుంటారు. అండ్ అగైన్ దే విల్ కిక్ యూ అవుట్. ఓకే, సో ఇదొక సైకిల్. సో ఈ సైకిల్లో మీరు ఇరుక్కుపోవడానికి ట్రై చేయకండి. మీరేం ట్రై చేయాలి, యూ మస్ట్ ట్రై టు బ్రేక్ దిస్ సైకిల్. ఓకే, మీ పవర్స్లో మీరు ఉండాలి. మీరు ఆల్రెడీ మీ పవర్లో మీరు ఉన్నారు. మీరు ఈ పర్సన్ని కంట్రోల్ చేయాలి మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వకుండా. ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వస్తున్నారంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి. మీరు లైఫ్ లాంగ్ ఈ పర్సన్ కోసమే వెయిట్ చేయాలి. బట్ ఈ పర్సన్ కొన్ని ఆప్షన్స్ ట్రై చేసి ఒకవేళ తన లైఫ్లో సెటిల్ అవ్వలేకపోతే అప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. సో అప్పటి వరకు మిమ్మల్ని హోల్డ్లో పెడతారు. సో అది మీ పర్సన్ ఎనర్జీ ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్. జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. ఓకే, సో దే వాంట్ టు కంట్రోల్ యూ.
కంట్రోలింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటున్నారంటే మీ ఫీలింగ్స్ ఏమన్నా తనకి కొంచెం ఓవర్వెల్మింగ్ అయితే వాటిని కంట్రోల్ చేయడం కోసం మీ పర్సన్ సైలెంట్ అయిపోతారు, లేదా సడన్లీ దే విల్ బ్లాక్ యూ. ఓకే, ఈ పర్సన్కి తెలుసు మీది ఒక జెన్యూన్ లవ్, అన్కండిషనల్ లవ్. సో ఈ లవ్ మిమ్మల్ని, మీరు ఏదైతే అన్కండిషనల్ లవ్ ఇస్తున్నారో మీ పర్సన్కి, అది ఎలా తీసుకుంటున్నారంటే మీరు మీ పర్సన్ని ట్రాప్ చేయడానికే మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా తీసుకుంటున్నారు అది. ఓకే, సో అందుకే మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు. బట్ ఫేక్ అకౌంట్స్తో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్కి ఉన్న ఇంకో వీక్నెస్ ఏంటంటే సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేయడం, అండ్ ఎంతమంది లైక్స్ కొట్టారు, ఎంతమంది మెసేజ్ లైక్ కామెంట్స్ ఎంతమంది పెట్టారు, ఓకే, ఇవన్నీ చూసుకోవడం, హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇదంతా అలవాటు ఈ పర్సన్కి. ఓకే, అండ్ మీకోసం ఏమనుకుంటున్నారంటే మేబీ మీరు ఏదైనా పబ్లిక్ ఓరియంటెడ్ జాబ్ ఆర్ బిజినెస్ కనుక చేస్తున్నట్టయితే మీకు లాట్ ఆఫ్ పబ్లిక్ అటెన్షన్ అనేది ఉంది, పబ్లిక్ అట్రాక్షన్ కూడా ఉంది, నేమ్ ఫేమ్ కూడా ఉంది మీకు ఇక్కడ. సో మీకున్నంత ఆ నేమ్ అండ్ ఫేమ్ ఈ పర్సన్కి కూడా కావాలి. బట్ మీకు ఈ నేమ్ అండ్ ఫేమ్ బికాజ్ ఆఫ్ యువర్ టాలెంట్ వస్తుంది, ఏదో టాలెంట్ ఉంది మీకు ఇక్కడ. సో అలా మీకు పీపుల్ అట్రాక్ట్ అవుతున్నారు, మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ చెప్పాలంటే. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటి, జస్ట్ ఆ పిక్స్ చూసి లైక్స్ కొడితే అదే పబ్లిక్ చాలా ఇష్టపడుతున్నారు మీ పర్సన్ అనుకుంటారు. బట్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ టాలెంట్. చెప్పాలంటే ఈ పర్సన్ ఒక ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీ ఉన్న పర్సన్. ఓకే, సో ప్రతి విషయంలో మీతో కంపేర్ చేసి చూసుకుంటారు. లాట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ, డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇద్దరు కల్చర్ వేరు, కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ట్రెడిషనల్ ఫ్యామిలీ ఒకళ్ళదైతే ఇంకొకళ్ళది అదర్ ఫ్యామిలీ, లైక్ క్యాస్ట్, రిలిజియన్ అండ్ అదర్ థింగ్స్ అన్నిటిలో కూడా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ లుక్స్ వైజ్ చూసినా కూడా మీకు అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, మీ పర్సన్కి కొంచెం తక్కువ ఉంటుంది. ఈ పర్సన్ బ్లాండ్ హెయిర్, డార్క్ కంప్లెక్షన్ అలా ఉండొచ్చు ఇక్కడ. అండ్ బ్రౌన్ ఐస్ కనిపిస్తున్నాయి. ఓకే, బట్ ఈ పర్సన్ వే ఆఫ్ టాకింగ్ చాలా స్వీట్గా ఉంటుంది. ఎదుటి వాళ్ళు వెంటనే అట్రాక్ట్ అయిపోతారు అనమాట, ఆ మాటల్లో పడిపోతారు. అదొకటే ఉంది ఈ పర్సన్కి, ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అది. అండ్ టాటూ లవర్, ఒంటి నిండా టాటూస్ ఉండొచ్చు, లేదా ఆ టాటూస్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో అలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ అండ్ నేచర్ మీ పర్సన్ది. అక్కడ ఓన్లీ రిసీవింగ్ తెలుసు, గివింగ్ తెలీదు. ఓకే, సో వెరీ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ ఆర్ సెల్ఫిష్ పర్సన్ అని కూడా అంటారు ఇలాంటి వాళ్ళని. సో అలా మిమ్మల్ని మీరేంటంటే ఇవన్నీ కన్సిడర్ చేయరు మీరు, ఎందుకంటే మీకు ఓన్లీ నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీస్ మాత్రమే మీకు తెలుసు. రిమైనింగ్ థింగ్స్ మీరు పెద్దగా పట్టించుకోరు. లాట్ ఆఫ్ అబండెన్స్ అనేది ఉంది మీకు. సో మీరు హెల్ప్ చేయడానికి కూడా మీరు బ్యాక్ స్టెప్ వేయరు. ఎవరైనా హెల్ప్ అడిగితే వెంటనే హెల్ప్ కూడా చేస్తారు మీరు. సో అంత కైండ్ పర్సన్ మీరు. బట్ మీ ఇన్నోసెన్స్ని వీక్నెస్గా తీసుకొని మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు. సో అది కూడా మీ కేర్లెస్నెస్ వల్లనే ఇదంతా జరిగింది. చాలా రెడ్ ఫ్లాగ్స్ అనేవి కనిపించాయి ఇక్కడ మీకు ఈ రిలేషన్షిప్లో. బట్ యూ ఇగ్నోర్డ్ దట్ రెడ్ ఫ్లాగ్స్. మీతో కనెక్షన్లో ఉన్నప్పుడు, మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని పక్కన పెట్టి ఇంకెవరితోనో చాటింగ్ చేయడం, లేదా వాళ్ళకి కాల్స్ చేయడం,
అలాంటివి కూడా చేసేవారు. మీ పర్సన్ని మీరు ఆన్లైన్ చూసి ఒకవేళ అడిగి ఉంటే ఈ పర్సన్ నేను వర్క్లో బిజీగా ఉన్నాను అని చెప్పేవారు. సో మీకు అదొక రెడ్ ఫ్లాగ్. మీరు ఇగ్నోర్ చేసిన రెడ్ ఫ్లాగ్స్లో ఇదొకటి. ఇంకొకటి, మీరు ఎక్కడికైనా వెళ్దామని ప్రోగ్రాం పెట్టుకుంటే ద సేమ్ డే దిస్ పర్సన్ యూస్ టు సే ఇంట్లో ఏదో గొడవ అయింది, సో నేను ఈరోజు రాలేను అనేవారు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ద సేమ్ డే దే వర్ విత్ థర్డ్ పార్టీ. ఓకే, సో అలాంటి రెడ్ ఫ్లాగ్స్ అన్నీ మీరు ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. ఇదే మీ కేర్లెస్నెస్. మీరు ప్రజెంట్ ఇప్పుడు ఇలా సింగిల్గా ఉండిపోవడానికి, మీ పర్సన్ కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉండిపోవడానికి రీజన్ ఏంటంటే మీరు ఇగ్నోర్ చేసిన ఆ రెడ్ ఫ్లాగ్స్. ఓకే, బట్ ఇక్కడ ఈ కర్మ హిట్స్ బ్యాక్ కదా, అది మన అందరికీ తెలుసు. సో ఇక్కడ మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో, మిమ్మల్ని బాధ పెట్టి ఇంకెవరినో చూస్ చేసుకుని ఈ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉండొచ్చని వెళ్ళిపోయారో, ఈ పర్సన్ లైఫ్ ఎలా అయిపోయింది అని అంటే, ఇటు మీరు లేరు, దట్ అదర్ పర్సన్ కూడా ఈ పర్సన్ లైఫ్లో లేరు. ఇప్పుడు సింగిల్గా ఉంటూ చాలా ఎమోషనల్గా ఐసోలేటెడ్ అయిపోయి తన లైఫ్ కంప్లీట్లీ ఒక జీరో స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఆ కర్మ అనేది ఈ పర్సన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారనమాట. మీ పర్సన్ మీకు చేసిందే ఈ పర్సన్కి ఇంకెవరో చేశారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చీట్ చేశారో, మీ పర్సన్ని ద అదర్ పర్సన్ అంతకంటే ఎక్కువే చీట్ చేశారు. ఓకే, లైన్, చీటింగ్, స్టీలింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇన్ దిస్ ట్రయాంగిల్ స్టోరీ. ఈ ట్రయాంగిల్లో మీరు ఒకరే ఒక జెన్యూన్ అండ్ స్పిరిచువల్ పర్సన్. బట్ ఇక్కడ మీ పర్సన్ అండ్ దట్ అదర్ పర్సన్, మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఇంకొక పర్సన్, వీళ్ళిద్దరు ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి. దేనిలో మ్యాచ్ అవుతాయంటే లయింగ్, స్టీలింగ్, చీటింగ్ అండ్ ఈ రెడ్ ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెడ్ ఫ్లాగ్స్ని ఇగ్నోర్ చేయడం, రెడ్ ఫ్లాగ్స్ని హైడ్ చేయడం. ఓకే, ఇంకా ఏమి జరిగి ఉండొచ్చు ఇన్ ద రీసెంట్ పాస్ట్ అంటే, మీ ఇద్దరి మధ్య మీరు లాట్ ఆఫ్ మనీ అనేది ఇచ్చేవారు ఈ పర్సన్కి. దట్ మనీ కూడా ఈ పర్సన్ థర్డ్ పార్టీ కోసం స్పెండ్ చేసేవారు. సో అది మీకు ఎలా అర్థమైంది అని అంటే, మీరు ఎప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ, మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పార్టీ ఉంటుందని మీరు ఎప్పుడూ అనుకోలేదు. సో మీకు ఎలా అనుకునేవారంటే, మేబీ ఆ మనీ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ కోసమో ఇంకేదైనా అవసరమైతే వాటి కోసమో యూజ్ చేసుకుంటున్నారు అనుకున్నారు మీరు. కానీ అగైన్ దిస్ ఈజ్ రాంగ్. టోటల్గా చెప్పాలంటే మీ పర్సన్ని మీరు అనలైజ్ చేయలేదు. మీరు ఓన్లీ మీ పర్సన్కి అన్కండిషనల్ లవ్ ఇవ్వడం మాత్రమే మీకు తెలిసింది. కానీ అది అంతా తర్వాత మీరు చేసిన మిస్టేక్ అని మీరు తెలుసుకున్నారు. నవ్ యు ఆర్ రెడీ టు రిజెక్ట్ దిస్ పర్సన్. ఇక్కడ 50-50 ఉన్నాయి ఎనర్జీస్. మీరు ఈ పర్సన్ని ఒక్కొక్కసారి కావాలి అనుకుంటున్నారు, ఒక్కొక్కసారి వద్దు రిజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారో మీరు వెంటనే రిజెక్ట్ చేస్తారు. ఓకే, మీరు మీ కెరీర్లో ఇంకా డెవలప్ అవ్వాలి అని అనుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ యాక్సెప్ట్ చేసి మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే స్టక్ అయిపోవాలి అని అనుకోవట్లేదు. ఈ పర్సన్ ఆల్రెడీ స్టక్ అయిపోయి ఉన్నారు. దే ఆర్ ఇన్ ట్రాప్ సిచ్యువేషన్. సమ్ అదర్ పర్సన్ ట్రాప్డ్ యువర్ పర్సన్. అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఈ పర్సన్ మీ వైపు రాలేరు, అలా అని తను దట్ అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళలేరు. ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో మీ పర్సన్ని ట్రాప్ చేశారు, అలాంటి సిచ్యువేషన్లో పెట్టారు. ఓకే, ఈ సిచ్యువేషన్ ఒకప్పుడు మీకుండేది, బట్ యూ మూవ్డ్ ఆన్ ఆల్రెడీ. ఈ పర్సన్ ఎనర్జీస్ మీరు రిలీజ్ చేసేసారు మీ మైండ్లో నుంచి. కానీ
ఎక్కడో ఒక చోట సాఫ్ట్ కార్నర్ ఉంది ఈ పర్సన్ కోసం మీ హార్ట్లో. సో అందుకే ఇంకా ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇంకా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకూడదు అని అనుకుంటున్నారు. ఒకసారి కావాలనుకుంటున్నారు, ఒకసారి వద్దనుకుంటున్నారు. ఓకే, మీరు చాలా బిజీ పర్సన్ ఇక్కడ చెప్పాలంటే. మీకు ఇవన్నీ ఆలోచించడానికి అంత టైం కూడా ఉండదు ఇక్కడ. సో ఆ విషయం కూడా మీ పర్సన్కి తెలుసు. ఓకే, మీరు చాలా బిజీ పర్సన్ అని కూడా తెలుసు. మీ ఫ్యామిలీ ఏంటి, మీరేంటి, ఇదంతా కూడా మీ పర్సన్కి తెలుసు. మీకు ఇంకా రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు ఈ పర్సన్. మీ పర్సన్ మైండ్లో మీకు చాలా రెస్పెక్ట్ అనేది ఉంది. కానీ ఆ సిచ్యువేషన్ని కంప్లీట్గా సాబిటేజ్ చేసేసారు. ఓకే, దే మెస్డ్ అప్. సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అని అంటే, ఈ పర్సన్ దిస్ వీక్ దే విల్ మెసేజ్ యూ అగైన్, దే విల్ స్టార్ట్ గ్యాస్ లైటింగ్ యూ. ఓకే, ఇక్కడ మళ్ళీ కొంచెం డెసిషన్ మేకింగ్ టైం మీ పర్సన్కి అండ్ మీకు కూడా. ఈ పర్సన్కి దట్ సేమ్ ఓల్డ్ పర్సన్ని తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో దట్ థర్డ్ పార్టీ, ఆ పర్సన్నే సెలెక్ట్ చేసుకోవాలా, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా అనే కన్ఫ్యూజన్లోనే మీ దగ్గరికి వచ్చేస్తారు. ఆ కన్ఫ్యూజన్ కూడా మీతో చెప్తారు, డిస్కస్ చేస్తారు మీతో. బట్ ఎప్పుడైతే మీరు ఇంకా అలాంటి మెసేజెస్ చూస్తారో ఈ పర్సన్ని రిజెక్ట్ చేస్తారనమాట. ఓకే, ఈ హెడేక్ అంతా మీ లైఫ్లో వద్దు అనుకొని మీరు రిజెక్ట్ చేసేస్తారు ఈ పర్సన్ని. సో రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ 11/11 పోర్టల్ 28th ఆఫ్ దిస్ మంత్. ఈ డేట్స్, ఒక డేట్ మాత్రమే మిగిలింది, అన్ని డేట్స్ అయిపోయాయి ఇంకా ఈ మంత్లో. సో 28th Jan మార్నింగ్ 11:11కి కానీ నైట్ 11:11కి కానీ మీ విషెస్ ఏమైనా ఉంటే అవి విజువలైజ్ చేసుకుంటూ మీరు మేనిఫెస్టేషన్లో కూర్చోండి. అంటే మెడిటేషన్లో కూర్చొని మేనిఫెస్ట్ చేసుకుంటే అవి బాగా ఫుల్ఫిల్ అవుతాయి ఆ విషెస్ అన్నీ కూడా. సో ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఇన్ని ఆబ్స్టకల్స్ కూడా ఫేస్ చేసి మీరు ఇంకా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అంటే దీనికి రీజన్ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ కోసం మీరు మేనిఫెస్ట్ చేశారు. సో నౌ యూనివర్స్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి తీసుకొస్తుంది మళ్ళీ. సో మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అనేది అది మీ చాయిస్. ఓకే, సో రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాసులు. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ 12 రాసులు ఉన్నాయి. సో మీకు ఇది రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కొన్ని పాయింట్స్ రెజొనేట్ అయిన మాత్రమే తీసుకోండి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 3. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 with 666 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదర్ ప్రోడక్ట్స్ అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. రీయూనియన్ రిచువల్స్ ఫర్ 28th Jan కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోండి. సో 2026 క్రిస్టల్స్ కూడా అండ్ సన్ 7 హార్స్ ఫ్రేమ్స్ ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.